హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ శనగపప్పుతోటి వడ చేస్తున్నానండి. నేను శనగపప్పు నైట్ నానబెట్టాను. సో అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం బరకగా సాల్ట్ రుచికి సరిపడా. బాగా మెత్తగా ఉండొద్దు, కొంచెం బరకగా ఉంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కందులు ఉంటాయి కదా, వాటిని ఉడకపెట్టాను. ఉడకపెట్టిన నీళ్ళతో సహా పోపేస్తున్నాను. పప్పుచారు లాగా ఉంటుంది. సో ఇది చాలా అంటే మా అత్తగారు చేస్తారు, నాకు కూడా ఏం దీని గురించి అంతగా తెలియదు. బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు తీసుకోవడం, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అంతండి. ఉల్వచారు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా. టిఫిన్కి వచ్చేసి అటుకులు పాపకి ఫస్ట్ డే కదా, కొంచెం ఏదో ఒకటి లైట్గా అన్నం పెడితే తినరు వీళ్ళు సరిగ్గా. ఇది మా మార్నింగ్ డ్రింక్ సబ్జా సీడ్స్. గారెలు చూడండి ఇక్కడ ఈజీ. సో ఇక్కడ చేతికి పెట్టుకొని ఇట్లా వచ్చేసి వేయడం. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. బాగా వీటిని ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. ఇట్లా పొద్దున్నే యుద్ధం అంటాం కదా, అందుకోసం ఎన్ని రకాలు చేసి బాక్స్ పెట్టి వీళ్ళని పంపించేసరికి ప్రాణం అనేది తోకకొస్తుంది అన్నమాట. స్నాక్స్కి యాపిల్ పెడుతున్నాను. ఇంత మంచిగా పెట్టినా కానీ ఇంకా బాక్స్ ఎక్కువ చేసుకొని వస్తారనమాట. మనం ఎంత బాగా లేచి ఎంత బాగా చేసినా కానీ అయినా బాక్స్ ఎంత కొంత మిగిలించుకొని వస్తారు. కంప్లీట్ చేసుకొని రాదు పాప అయితే. ఫస్ట్ డే కదా, కొంచెం ఏడుస్తుందని చెప్పేసి నేనే తినిపిస్తున్నాను. తినలేదు తను. ఇంకా చూడండి, ఏడు ముఖం పెట్టుకొని వెళ్తుంది పాపం. ఆమె వెళ్ళాక నా పనులన్నీ అయిపోయాయి కదా. సో తర్వాత ఇక్కడ పూజ చేసుకొని మేము టిఫిన్ చేస్తున్నాము. ఈయనకి తినిపించేసరికి నిజంగానే నాకైతే విసుగు వస్తుంది. జీవితం మీద విసుగు వచ్చిందని అంటారు కదా. సో అది నిజమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన తినడు సరిగా, నమ్మలాడు, నోట్లో అట్లా ముద్ద పెట్టుకొని కూర్చుంటాడు. అది మింగడానికి ఒక గంట సేపు మింగు అని చెప్తే మింగుతాడు. ఇట్లా చూడండి, నేను ఇక్కడ దానిమ్మ అవన్నీ ఒలిచిపెట్టుకుంటున్నాను. స్కూల్కి పంపిస్తున్నా కదా, సో కొంచెం పొద్దున్న టైం సేవింగ్ అవుతుంది. తర్వాత వాళ్ళ అక్కని వెళ్ళి తీసుకొచ్చాము. ఇక్కడ నేను సాయంత్రము పాపకి హోంవర్క్ చేయించుకుంటూ ఇక్కడ బెల్లం తురిమి పెడుతున్నాను. నాకు ఇది కూడా కొంచెం టైం సేవింగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా పనులు ఉన్నప్పుడు తొందరగా వేసుకోవడానికి. ఇక్కడ మా ఇంట్లో ఈవినింగ్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఎండ ఇట్లా ఇంట్లో కొడుతుంది అనమాట. వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. యాజ్ యూజువల్ టీ, పిల్లలకి పాలు. ఇదే అండి ఈరోజు ఫుల్ ఇది. వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియో చూడండి. ఇంకా మీకు ఎవరికైనా హెల్ప్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు పాలు తాగారు కదా, వాళ్ళ గ్లాస్ వాళ్ళే తీసుకెళ్ళి సింక్లో వేస్తారు. అది కానీ చిన్న వీళ్ళతో కూడా చేపిస్తాను. బాబు కొంచెం హైపర్ యాక్టివ్ కాబట్టి. సో ఇక్కడ బొమ్మలన్నీ వాళ్ళకే ఎత్తి పెట్టుకోమని చెప్తాను నేను తీయను. ఇక్కడ పాప హోంవర్క్ చేసుకుంటుంది చూడండి. ఫస్ట్ డే కదా, బాగా ఇంట్రెస్ట్గా రాసుకుంటుంది. వీళ్ళకి హోంవర్క్ చెప్పాలంటే 1 అవర్ ముందు 1 అవర్లో అయ్యే పని 3 అవర్స్లో అవుతుంది అనమాట. వీళ్ళ హోంవర్క్ అంతా ఇదిగా ఉంటుంది. వీళ్ళు రాయరనమాట, అందుకోసం. తను రాసుకుంటుంది. నా ఆట చేస్తున్నాడు బాబు. రాసినావా జిబ్రా? ఎందుకమ్మా స్కూల్లో పడేసుకుని వస్తావు మళ్ళీ? పాపకి బాగా కాళ్ళు వస్తున్నాయంటే కాళ్ళు వస్తున్నా. ఫస్ట్ డే కదా, కొంచెం మర్చిపోయినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంట్లో ఉండి వెళ్ళారు కదా, అట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.